యాక్టిటీ న్యూస్ ఇక సూర్యాపేట జిల్లా ఉత్తమ్ పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో అన్నదాతలు రోడ్డెక్కారు. కోదాడ టు ఖమ్మం రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. వరి కోతలు మొదలై 20 రోజులు గడుస్తున్నా నేటి వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అయితే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న రైతులకు ఒరిగింది శూన్యమని, ప్రైవేటు మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తుంటే ఉత్తమ్ చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు. ధాన్యంలోని ప్రతి ఒక్క గింజను కూడా కొనుగోలు చేస్తామన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈనాడు రైతులు ఆరుగాలు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో ఓపెన్ చేయడం వల్ల ఆడికి తీసుకొచ్చి ఆరబోయడం జరిగింది. మరి అట్లా తీసుకొచ్చినటువంటి FAQ నిబంధనలకు అనుకూలంగా ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి, తర్వాత దాన్ని కాటా వేయడానికి ఇంతవరకు అధికారులు ప్రయత్నం చేయడం లేదు. ఈనాటి వరకు కూడా కేంద్రాలు ఓపెన్ చేసి 15 రోజులు అవుతుంది. ధాన్యం కేంద్రాలకు వచ్చి 25 రోజులు అవుతా ఉన్నది. కానీ ఈనాటికి కూడా ఏ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని ఏ మిల్లుకి సప్లై చేయాలని చెప్పేసి ఇచ్చేటటువంటి ట్యాగ్ను ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి నిబంధనలు కొంత సడలింపు చేసి వెంటనే కొనుగోలును ప్రారంభించాలని, కాటాను ప్రారంభించి మిల్లులు ఏ మిల్లులు అయితే పంపిణీ చేయమంటారో వాటికి ఆ మిల్లుని ట్యాగ్ చేసి దాన్ని డిస్ప్లే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ కొనుగోలు కేంద్రంలో మరి ధాన్యం రైతులు పోసి 4 రోజులు కావాల్సింది. ఒక 4 రోజుల క్రితమే అధికారికంగా ప్రారంభించారు, కానీ ఇంతవరకు కాటాలు ప్రారంభించలేదు. అక్కడ మరి 3-4 రోజుల నుంచి టెంపరేచర్ 41 నుంచి 44 డిగ్రీలు నమోదవుతుంది. అక్కడ పనిచేసే కూలీలు కూడా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి నిన్న RTO గారిని కలిసినాం, MRO గారిని కలిసినాం, అయినా కూడా ఫలితం లేదు. గత్యంతరమైన పరిస్థితుల్లో ఇప్పుడు మేము రోడ్డు ఎక్కి రాస్తారోకం చేస్తున్నాం. మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా మిల్లు ట్యాగ్ ఇచ్చి వెంటనే ఫలానా మిల్లుకి మేము ట్యాగ్ ఇచ్చినాం, మీరు దాన్ని పంపించండి అని ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ చెప్తే వాళ్ళు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇంతవరకు అలాంటివి RTO గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మన డిప్యూటీ కలెక్టర్ గారు కూడా వారు ఎలాంటి మాకు సమాచారం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పచ్చి బియ్యం పెట్టమంటుందట. మరి ఈ యాసంగిలో వచ్చిన బియ్యాన్ని పచ్చి బియ్యానికి రావు. కాబట్టి ఇవన్నీ కూడా నిబంధనలు సడలించి అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రైతులకి నష్టపోకుండా రైతులను వెంటనే ఇక్కడ ఏదైతే ధాన్యం ఆరబోతుందో ఆ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయవలసిందిగా మేము అఖిలపక్ష రైతు సంఘాలు